అందరికీ నమస్తే ప్రజలారా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో తన సొంత నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల తెలంగాణ సమాజం మొత్తం కూడా మండిపడింది. మరి ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువకులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డపైన, తెలంగాణ నేలపైన బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మండిపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా అది ఒక ప్రెస్ మీట్ కాదు, అది ఒక సినిమా ఈవెంట్ లెక్క మాకు అనిపించిందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి 4 కోట్ల మంది ప్రజలు కూడా జై తెలంగాణ అని మీరు అనొద్దు, జై తెలంగాణ అంటే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. సో అప్పట్లో మనము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు వీటన్నిటి పేరుతో మనకు తీవ్రమైనటువంటి ఒక అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎండిపోతా ఉంది. తెలంగాణలో ప్రజలందరికీ కూడా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు, నీళ్లు రావట్లేదు, ప్రతి దాంట్లో కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మన నోటికాడి బుక్కని ఆంధ్ర పాలకులు లాక్కొని తింటా ఉన్నారని చెప్పి మనము తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తే వచ్చింది కాదు, ఇస్తామని చెప్పారు సోనియా గాంధీ. అప్పట్లో సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి. కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ తెలంగాణ బిడ్డలందరూ కూడా రక్తం మరిగి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన దాదాపు 1400 మంది ఆత్మ బలిదానం చేసుకొని, అనేక మంది ఉద్యమంలో పాల్గొని, మరి దేశవ్యాప్తంగానే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తారోకాలు చేసి అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక ఇచ్చారు, అంటే తప్పగా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. సో మరి ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన మరి ఒక సినిమా డైలాగులు అనుకున్నాడా, లేకపోతే ఇంకేమైనా అనుకున్నాడా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే మొత్తం కూడా చాలా మందికి నెత్తురు మరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెత్తురు మొత్తం కూడా రక్తపు మరుగులు ఏరులై పారితే 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం మాకు కావాలి, మా ఉద్యోగాలు మేమే చేసుకుంటాము, మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి కొట్లాడితే అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే వీళ్ళు ఇంకేమైనా చేస్తారు కావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్తారు కావచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆనాడు తల కిందికి దించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పలేదు. మరి ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పేసి మనం అందరం కూడా అనుకున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు మనం అందరం కూడా మాట్లాడే భాష ఒకటే, మన యాస ఒకటే, మన పదాలు ఒకటే, మరి కలిసి ఉందామని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి ఒక జనసేన కార్యకర్త లెక్క, ఒక పార్టీ కార్యకర్త లెక్క, ఒక 19 సంవత్సరాల యువకుడి లెక్క రెచ్చగొట్టేటటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండు. మీ అయ్య జాగీరా తెలంగాణ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ గా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, తెలంగాణ మా అయ్య జాగీరే, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల అయ్య జాగీరే అని చెప్పి ఆయన చెప్పక తప్పలేదు. తర్వాత మళ్ళా బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, సో వీళ్ళందరూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఎట్లా వస్తావు చూస్తాము, హైదరాబాద్లో నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తామని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ పైన మళ్ళీ కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్తారు, అక్కడి ప్రజలు ఇక్కడికి వస్తారు. కానీ రాజకీయ నాయకులు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజలందరికీ కూడా, యువకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మంచి చెప్పాల్సినటువంటి నాయకులు మీరు ఇట్లా చేయకండి, రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులే రెచ్చగొడితే పరిస్థితి ఎట్లుంటుందో మనం చూస్తా ఉన్నాం. గత 2-3 రోజులుగా మొత్తం కూడా అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పట్లో ఏం చెప్పిండు, ఆంధ్రలో తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తే నేను 11 రోజుల పాటు అన్నం తినలేను, 11 రోజుల పాటు నేను ఉపాసం ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీకు ఇష్టం లేక
మీరు ఉపాసం ఉండి 11 రోజులు బోధినలేను, తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కడుపు గాలింది నాకు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇదే హైదరాబాద్ లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇదే హైదరాబాద్ లో వాళ్ళ బిజినెస్లు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడనే సినిమా షూటింగ్లు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడనే వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకున్నారు. ఇక్కడనే విల్లాలు ప్లాట్స్ కొంటా ఉన్నారు. మరి హైదరాబాద్ లో మీరు బ్రతుకుతారు, హైదరాబాద్ మీకు కావాలి, హైదరాబాద్ లో మీరు ఉంటారు, అన్నీ ఓకే. కానీ మళ్ళీ తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి తెలంగాణ ప్రజలనే మీరు మాట్లాడితే మరి వాళ్ళకి రక్తం మరగదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఆశమాచ వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 28 రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం ఒకటి వేరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే ప్రత్యేకంగా ముందుకెళ్తా ఉంది. వరి కొనుగోలులో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 స్థాయిలో ఉన్నది. హైదరాబాద్ ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళండి, హైదరాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళి ఒకసారి చూడండి, ఏదో సింగపూర్లోనో ఎక్కడనో ముంబైలోనో ఎక్కడనో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత అద్భుతంగా మొత్తం కూడా అక్కడ నిర్మించుకున్నాం. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోనని చెప్పి అన్నాడు పాట పాడుకున్నాం. లాఠీ తూటల రాజ్యమ్మాయే తెలంగాణ జిల్లాలోనని చెప్పి ఆనాడు పాటలు పాడుకుంటే ఈరోజు అప్పటికి ఇప్పటికీ తెలంగాణ ఎంత మారింది, ఎంత గొప్పగా తయారైంది. తెలంగాణ గడ్డ, తెలంగాణ నేల ఎంతమందికి జన్మనిచ్చింది, ఎంతమంది కవులు మహా మేధావులు తెలంగాణ గడ్డ పైన పుట్టిర్రు. సో ఇవాళ తెలంగాణ గడ్డ పైన ఇంతమంది జన్మించి ఇంతమంది భారతదేశమే గర్వించదగ్గ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంది. చాలా మంది గొప్ప గొప్ప మేధావులకు తెలంగాణ తల్లి ఇక్కడ జన్మనిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది. సో మీరు ఇక్కడికి రండి, ఇక్కడ మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, భూములు కట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణ మీ జాగిరా, తెలంగాణ మీ అయ్య జాగిరా అని ఇట్లా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రోజే అంతా సభ పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన రోజు చాలా మందికి అభినందనీయం అది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్న 13వ సంవత్సరంలో మనం వెళ్ళినాం. సో మరి 12 సంవత్సరాల నుంచి ఏమైనా నిజంగా ఆయన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిర్రా? ప్రతి సంవత్సరం మొన్న పెట్టిర్రు. మొన్న ఎందుకు పెట్టిర్రు? తెలంగాణలో మేము పోటీ చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో నిలబడతాం, తెలంగాణ మీ అయ్య జాగిరా, ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈయన వెనుక ఉన్నది సీరియల్ యాక్టర్లు. అసలు తెలంగాణ చరిత్ర వాళ్ళకు తెలుసో తెలియదో కూడా తెలియదు. ఒకసారి వెళ్ళండి, అక్కడ వరంగల్ కోటను చూడండి, 1000 స్తంభాల గుడిని చూడండి, రామప్ప దేవాలయాన్ని చూడండి, అనంతగిరి కొండలను చూడండి. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎక్కడా కూడా లేని విధంగా అభివృద్ధి చెందుతా ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తాము, మొత్తం కూడా ప్రక్షాళన చేస్తాము, ముందుకు తీసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడటము నిజంగా నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాలే. ఎందుకంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే రాజధాని లేదు, ఆంధ్ర ప్రజలకే ఇబ్బంది అవుతా ఉంది. అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా, ఆంధ్రలో ఉన్నటువంటి మా అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సరిగా చేయకుండా, ఇక్కడ మా దగ్గర రోడ్లు లేకుండా, ఇక్కడ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలని అమలు చేయకుండా, ఇక్కడ ఈయన ఒక్కడు పోటీ చేస్తే ఈయనకే గెలవనికే ఈయనకే ఓట్లు పడాయి. ఈయన్నే కూటమిగా ఈయన్నే ఒకరితో చేతులు కలిపి గెలిచి ఇప్పుడు మళ్ళా తెలంగాణకు వచ్చి ఆయన అక్కడే ఏం చేస్తాడంట అని చెప్పి వాళ్ళు మండిపడతా ఉన్నారు. ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా చేస్తే ఇక్కడ చేయమను, ఇక్కడ ఆల్రెడీ ఆయనని డిప్యూటీ సీఎంగా గెలిపించుకున్నాం కదా, మరి డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉన్నాడు కదా, మరి ఏమైనా చేసి ఇక్కడ అభివృద్ధి చేయమని చెప్పి వాళ్ళు మండిపడతా ఉన్నారు. మరి ఈయన ఏమైనా చేసి అక్కడ చేయాలి, కానీ అక్కడ ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. అక్కడ డెవలప్మెంట్ చేసి అక్కడ కొంత యువకులకు, అదేవిధంగా అక్క చెల్లెలకు వాళ్ళకు కొంత ఉపాధి కల్పించాలి. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మీరు తెలంగాణకు రండి, కాదనట్లేదు, తెలంగాణలో బ్రతకండి, తెలంగాణలో ఉండండి. కానీ తెలంగాణ మా అయ్య జాగిర్ అంటే ఇవాళ వీళ్ళందరూ ఆంధ్ర మీ అయ్య జాగిర్ అని చెప్పి తెలంగాణ బిడ్డలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే విధంగా మళ్ళీ ఆయన ఏం మాట్లాడిండు? అసలు నాకు ఆంధ్రలోనే పవన్ కళ్యాణ్కు దిక్కు లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడా? మరి ముఖ్యమంత్రి కాకపోతే ఎందుకు పోటీ చేస్తారు? అసలు మీరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి ఇక్కడ గారని మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. మరి దేనికోసం రెచ్చగొట్టే విధంగానా? మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జై తెలంగాణ అనే పదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా చచ్చే వరకు, తెలంగాణ గడ్డ పైన పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు జై తెలంగాణ అనే నినాదం మా గుండె లోపల ప్రతి సెకండ్ కూడా మోగుతూనే ఉంటది. దాన్ని ఆపేద్దాము, జై తెలంగాణ అనొద్దు,
తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో సమానం అనుకుంటే కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ప్రత్యేకంగా ఉన్నది. 28 రాష్ట్రాలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకునే విధంగా అందరూ కూడా గర్వించదగ్గ స్థాయికి మన తెలంగాణ ఎదిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలంగాణ బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మీరేమనుకుంటా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడనే ఏమి లేకుండా ఇక్కడ వచ్చి చేస్తా అది అని చెప్పడంతో అక్కడ వాళ్ళు తిడతా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు తిడతా ఉన్నారు. మరి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండో, ఎందుకు ఆ సీరియల్ యాక్టర్లని ఎంబడి పెట్టుకొని సినిమా డైలాగులు ఎందుకు కొట్టిండో, ఆ స్క్రిప్ట్లను ఎందుకు మాట్లాడిండని చెప్పి ఇవాళ చాలా మంది తెలంగాణ మేధావులు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటా ఉన్నారు? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.